ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. 19 కౌంటింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుండగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాల సరళైతే కనిపిస్తుంది. అయితే మొదటి నుంచి బీజేపీ ఆప్ మధ్య హోరాహోరీగా పోటీ నడుస్తోంది. కాంగ్రెస్ తొలుత ఒక చోట ముందంజలో ఉన్నట్లయితే కనిపించింది. ఆ తర్వాత వెనుకంజలోకి పడిపోయింది. ఏ స్థానంలోనూ హస్తం పార్టీ ప్రభావం చూపలేకపోయింది. ఆధిక్యాల పరంగా తీసుకుంటే న్యూఢిల్లీలో ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్, కల్కాజీ స్థానంలో మాత్రం సీఎం అతిషి వెనుకంజలో ఉన్నారు. జంగ్పురాలో మనీష్ సిసోడియా లీడ్లో ఉంటే షాకూర్ బస్తీలో సత్యేంద్ర కుమార్ వెనక్కి వెళ్లిపోయారు. గాంధీనగర్లో బీజేపీ అభ్యర్థి అరవింద్ సింగ్లవ్లీ బిశ్వాసన్ స్థానంలో తి కైలాష్ గెహ్లోత్ ముందంజలో ఉన్నారు. ఇక ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలుండగా ప్రభుత్వ ఏర్పాటుకు 36 సీట్లు అవసరమయ్యాయి. కాగా 2013 నుంచి అధికారంలో ఉన్న ఆప్ వరుసగా 4సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమాగా చెబుతోంది. ఆ పార్టీని గద్దెదించి 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత హస్తిన పాలనా పగ్గాలు అందుకుంటామంటోంది బీజేపీ. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. 19 కౌంటింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుండగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాల సరళైతే కనిపిస్తోంది. అయితే మొదటి నుంచి బీజేపీ ఆప్ మధ్య నెక్ టు నెక్ ఫైట్ అయితే జరుగుతోంది. కాంగ్రెస్ తొలుత ఒక చోట ముందంజలో ఉన్నట్లు కనిపించినా ఆ తర్వాత వెనుకంజలోకి పడిపోయింది. ఏ స్థానంలోనూ హస్తం పార్టీ ప్రభావం చూపలేకపోయింది. ఆధిక్యాల పరంగా తీసుకుంటే న్యూఢిల్లీలో ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్, కల్కాజీ స్థానంలో మాత్రం సీఎం అతిషి వెనుకంజలో ఉన్నారు. జంగ్పురాలో మనీష్ సిసోడియా లీడ్లో ఉంటే షాకూర్ బస్తీలో సత్యేంద్ర కుమార్ వెనక్కి వెళ్లిపోయారు. గాంధీనగర్లో బీజేపీ అభ్యర్థి అరవింద్ సింగ్లవ్లీ బిశ్వాసన్ స్థానంలో కైలాష్ గెహ్లోత్ ముందంజలో ఉన్నారు. ఇక ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలుండగా ప్రభుత్వ ఏర్పాటుకు 36 సీట్లు అవసరం. కాగా 2013 నుంచి అధికారంలో ఉన్న ఆప్ వరుసగా 4సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమాగా చెబుతోంది. ఆ పార్టీని గద్దెదించి 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత హస్తిన పాలనా పగ్గాలు అందుకుంటామంటోంది బీజేపీ. అయితే ట్రెండ్స్ చూస్తున్నట్లయితే ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ వస్తున్నాయి. గత ఎన్నికల్లో సింగిల్ డిజిట్కే పరిమితమైన బీజేపీ మొదట మ్యాజిక్ ఫిగర్ని క్రాస్ చేసింది. ఆ తర్వాత ఈ ఎన్నికల్లో ఆప్ మ్యాజిక్ ఫిగర్ కి మొదటగా దూరంగా ఉన్న ఆ తర్వాత మెల్లిగా చేరువలోకి వచ్చింది. కానీ ఇప్పుడు తిరిగి బీజేపీ అయితే లీడ్లో ఉంది. సీఎం అతిషి మీద బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరి ఆధిక్యంలో ఉన్నారు. అలాగే ఎక్స్ సీఎం కేజ్రీవాల్ పై పర్వేష్ వర్మ కూడా ఆధిక్యంలో ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనా నిజమైతే ఢిల్లీలో బీజేపీ 27 ఏళ్ల తర్వాత అధికారంలోకి అయితే రానుంది. అలాగే ఇప్పటి వరకు కాంగ్రెస్ ఖాతా తెరవకపోవటం అనేది ఇండియా కూటమి వైఫల్యమని విమర్శలైతే వస్తున్నాయి. కాంగ్రెస్ తీరుపై సర్వత్రా తీవ్ర విమర్శలైతే వస్తున్నాయి. మనం కొట్టుకోవటం వల్లే ఇవాళ కాంగ్రెస్ కి ఈ పరిస్థితి వచ్చిందని ఒమర్ అబ్దుల్లా అయితే ట్వీట్ చేశారు. కేవలం రాహుల్ గాంధీ వల్లే ఢిల్లీ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ కు ఈ పరిస్థితి వచ్చిందని నేతలైతే మండిపడుతున్నారు. రైట్, ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జితేందర్ అందిస్తారు. జితేందర్, ట్రెండ్స్ చూస్తున్నట్లయితే ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ వస్తున్నాయి. మొదట బీజేపీ ఆధిక్యంలో ఉంది, తర్వాత ఆప్ అంటే మ్యాజిక్ ఫిగర్ కి చేరువలో ఉంది, ఇప్పుడు ప్రెజెంట్ అయితే బీజేపీ ఆధిక్యంలో కనబరుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి?
సింధూర తాజా ట్రెండ్స్ చూసినట్లయితే ఎలక్షన్ కమిషన్ ప్రకారం చూసినట్లయితే ఆపు 24 స్థానాల్లోనూ బీజేపీ 46 స్థానాల్లోనూ ఉండడం జరిగింది. అయితే ఇప్పటికే బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటి ముందుకు పోతుంది. అయితే కాంగ్రెస్ మాత్రం ఇప్పటికీ 3 సార్లు జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో జీరోకే పరిమితమైందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే రెండు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఫలితాలు వెలువడం జరిగింది. ఒక దాంట్లో బీజేపీ అభ్యర్థి విజయం సాధించగా మరో స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి విజయం సాధించడం అనేది జరిగింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే కొన్ని అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఒక 7 రౌండ్లు ఇంకా మిగిలే ఉన్నాయి. అందులో 2500, 1000 ఓట్ల తేడాతో ఉండడం జరుగుతుంది. మరి ఒక గంట సేపట్లో పూర్తి ఫలితం అనేది రానున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రధానంగా బీజేపీకి సంబంధించిన నేతలు మాత్రము మేము గెలిచాము, బీజేపీ ఢిల్లీని కైవసం చేసుకుంది, మొదటిసారి 26 ఏళ్ల తర్వాత ఢిల్లీ అసెంబ్లీ పైన బీజేపీ జెండా ఎగరేస్తుందని వాళ్ళు సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఢిల్లీలో 2 సార్లు అధికారంలో ఉన్న కేజ్రీవాల్ పార్టీకి సంబంధించి కానీ కేజ్రీవాల్ కానీ ఒక అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు పార్టీకి రాజీనామాలు చేయడము, జైలుకు పోవడము తదితర అంశాలు తీవ్రంగా ప్రభావం చూపాయి. పార్టీలో అంతర్గత కలహాలు కూడా ఒక విధంగా ఈ ఎన్నికల పైన ప్రభావం చూపాయని కూడా కేజ్రీవాల్ చెప్తున్నారు. అయితే మరోవైపు కాంగ్రెస్ ఏదైతే ఉన్నదో 3 ఎన్నికల్లో కూడా జీరోకు పరిమితం కావడము, షీలా దీక్షిత్ తర్వాత సరైన లీడరు కాంగ్రెస్ కు లేకపోవడము, రాహుల్ గాంధీ, ప్రియాంక, మల్లికార్జున్ ఖర్గే లాంటి వాళ్ళు ప్రచారం చేసినప్పటికీ కూడా కనీసం డిపాజిట్ దక్కని పరిస్థితిలో ఢిల్లీలో కాంగ్రెస్ ఉన్నది. అయితే ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ కానీ, హర్యానా కానీ, మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ నెగిటివ్ ఫలితాలని పొందడం జరిగింది. అయితే ఢిల్లీలో కూడా కనీసం ఒక్క స్థానానికైనా పరిమితం అవుతుందని ఆశించినప్పటికీ కూడా రాహుల్ గాంధీ కానీ, ఖర్గే, ప్రియాంక గాంధీ ప్రచారము ప్రభావం చూపలేకపోయింది సింధురా. అయితే జితేందర్, కేవలం రాహుల్ గాంధీ వల్లే కాంగ్రెస్ ఒక్క ఖాతా కూడా తెరవలేకపోయింది అని ఇండియా కూటమి అయితే వైఫల్యం చెందటానికి ఇదే కారణము, రాహుల్ గాంధీయే ప్రధాన కారణం అనేసి విమర్శలు కూడా వస్తున్నాయి. దాన్ని ఎలా చూడాలి? అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య పెద్ద గొడవ జరిగింది. వరావరి తీవ్రమైన విమర్శలు కూడా 2 పార్టీలు చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఢిల్లీ ఎన్నికల్లో మద్దతు తెలుపుతుంది, దానివల్ల మా పైన తీవ్ర ప్రభావం ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇండియా కూటమి నేతలు కూడా, ఇండియా కూటమికి సంబంధించిన పార్టీ నేతలు కూడా ఆప్కే మద్దతు తెలపడం జరిగింది. అయితే కలిసి పనిచేస్తేనే మనకు ఫలితం ఉంటుందని కూడా హెచ్చరించడం జరిగింది. అయితే తాజాగా చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్ సీఎం ఎవరైతున్నారో ఒమర్ అబ్దుల్లా లాంటి వాళ్ళు తాజాగా వ్యాఖ్యలు చేయడం ఉంది. కేజ్రీవాల్ ఓటింగ్ పైన కానీ కాంగ్రెస్ కు 0 ఫలితాలు దక్కడం పైన కూడా కామెంట్ చేయడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా ఒమర్ అబ్దుల్లా చెప్పిన విషయం ఏంటంటే, మనం కొట్టుకుంటే నష్టం అనేది జరుగుతుంది, ఈ నష్టము భవిష్యత్తులో కూడా జరిగితే ఇండియా కూటమి పార్టీలకు తీవ్రంగా నష్టం జరుగుతుంది, భవిష్యత్తులో ఏర్పడే ప్రమాదాన్ని కూడా ఒమర్ అబ్దుల్లా చెప్పింది. మరోవైపు మహారాష్ట్రకు చెందిన శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గము ఎంపీ ఎవరైతే సంజయ్ రౌత్ కూడా ఇదే అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. ఇండియా కూటమిలో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ఏకపక్షంగా వ్యవహరించడము, రాహుల్ గాంధీని ఐకాన్ గా చేస్తూ, రాహుల్ గాంధీని సూచిస్తూ ముందుకు పోవడం వల్ల కూడా నష్టం జరిగింది. అదే పరంపర కొనసాగితే ఇండియా కూటమిలో ఉన్న పార్టీలకు భవిష్యత్తు అంధకారం అని కూడా హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఈ 3 ఎన్నికల్లో కూడా హర్యానా గానీ, మహారాష్ట్ర గానీ, జమ్మూ కాశ్మీర్ గానీ, ఈవెన్ ఢిల్లీ ఎన్నికల్లో కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ పర్యటన చేయడము, ఇక్కడ 6 గ్యారెంటీలు అమలు చేశామని అబద్ధాలు చెప్పిన విషయాన్ని అక్కడ ఆ రాష్ట్రాల ప్రజలు నమ్మలేదు. ఆ నమ్మకపోవడం వల్ల కూడా నమ్మలేదు. ఇక్కడ చేసిన అబద్ధాల పాలన అక్కడ కూడా చేశారనే ఒక అపనమ్మకం అయితే ఆ ప్రజల్లో కలిగిందని కూడా తాజాగా సోషల్ మీడియాలో నెటిజన్స్ చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడ ప్రచారం చేసినా కూడా అక్కడ కాంగ్రెస్ ఓటమి తప్పదని కూడా నెటిజన్స్ కానీ, సోషల్ మీడియాలో కానీ ప్రచారం అనేది జరుగుతుంది. సింధురా, జితేందర్, మైనార్టీ నియోజకవర్గాల్లో రిజల్ట్ ఎలా ఉండబోతోంది? ప్రధానంగా చూసుకున్నట్లయితే మైనార్టీ నియోజకవర్గాలు కేజ్రీవాల్ యొక్క అంచనా ప్రకారం మైనార్టీ ఓట్లు తనకే పడతాయి, కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకే పడతాయని కూడా భావించాడు. కానీ ఎన్నికల ముందు జరిగిన కాంగ్రెస్, బీజేపీ మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారమే కాంగ్రెస్ అనేది ఓట్లన్నీ కూడా బీజేపీకి వేయమని చెప్పినట్లుగా ఆప్ నేతలు ఆరోపించారు. అదే జరిగింది ఈ ఎన్నికల్లో కూడా అనే అభిప్రాయం కూడా కొంతమంది ఆప్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఆపుకు పడవలసిన ముస్లిం ఓట్లు ఏవైతున్నాయో, ముస్లిం ఓటు బ్యాంక్ అంతా కూడా బీజేపీ టర్న్అవుట్ అయింది. అయితే దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ బలహీనత, కాంగ్రెస్ బీజేపీకి
మొత్తం కూడా ఓట్లు డైవర్ట్ చేసిందని కూడా తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే ఆపు మైనార్టీ ఓట్లను దగ్గర తీసుకోవడం కూడా విఫలమైందని కూడా ఒక అభిప్రాయం వ్యక్తమైతే మొత్తానికి బీజేపీ ఎక్కడైతే మైనార్టీ ఓట్లు ఉన్నాయో అక్కడ బాగా ఒక ప్రచారాన్ని చేసింది, విస్తృతంగా ప్రచారం చేసి వాళ్ళ ఓట్లను తీసుకోవడంలోను తర్వాత కాంగ్రెస్ ఓట్లను ఎట్లాగైతే డైవర్ట్ చేసుకోవడంలో సక్సెస్ అయిందని కూడా చెప్పవచ్చు సింధురా. అయితే జితేందర్, ఈ రిజల్ట్ పైన ఎప్పటి వరకు మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? అయితే ఇప్పటికే 2-3 స్థానాల్లో విజయాలను ప్రకటించడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే గెలిచారో వాళ్ళ స్థానాలు కూడా ప్రకటించడం జరుగుతుంది. అయితే కొన్ని స్థానాల్లో సాధారణంగా ఢిల్లీలో కొన్ని 28 రౌండ్లలో, కొన్ని 17 రౌండ్లు, కొన్ని 13 రౌండ్లు, కొన్ని 16 రౌండ్లలో కౌంటింగ్ అనేది జరుగుతుంది. ఇప్పటికే కొన్ని 13 రౌండ్లు ఉన్న సంబంధించిన వాటికి ఒక తుది దశకు వచ్చినాయి. 17, 28 రౌండ్లు ఉన్నాయి. మాత్రము మరో గంట సమయం పట్టే అవకాశం ఉన్నది. మధ్యాహ్నము 2 గంటల వరకు ఈ యొక్క ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. దాదాపు 17 రౌండ్లు ఉన్నాయని ఇంకో గంట సేపట్లో అయిపోతుంది. 28 రౌండ్లు కౌంటింగ్ ఉన్న అసెంబ్లీ స్థానం మాత్రం మరికొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది కదా. జితేందర్, ఒకవైపు చూసుకుంటే బీజేపీ ఆప్ కి మధ్య నెక్ టు నెక్ ఫైట్ జరుగుతుంది, మరొక వైపు కాంగ్రెస్ డకౌట్ గా కనబడుతుంది. దీన్ని ఎలా చూడాలి? కాంగ్రెస్ ఇప్పటికీ ఇక భవిష్యత్తులో కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనైనా మేము బతుకుదాము, కనీసం ఒక సీట్ అయినా వస్తుందని ఆశతో ఉండే దానికోసము శాయశక్తుల ఐకాన్ మొత్తం కూడా అక్కడ ఇష్టవేసి ప్రచారం జరిగింది. రాహుల్ మొదలుకొని ఖర్గే, ప్రియాంక గాంధీ అందరూ కూడా కేసీ వేణుగోపాల్ లాంటి లీడర్లంతా కూడా ఢిల్లీలో ప్రతి గల్లీ తిరిగి ఓట్లను అడిగారు. కానీ ఈ కాంగ్రెస్ లీడర్లను నమ్మొద్దనే అభిప్రాయానికి ఢిల్లీ ప్రజలు రావడంతో ఈ ఢిల్లీ కాంగ్రెస్ ఫెయిల్యూర్ తోనే బీజేపీకి ప్లస్ అయింది. దానివల్ల ఈ రోజు ఆమ్ ఆద్మీ ఓట్ శాతం కోల్పోవడం జరిగింది సింధురా. రైట్, థ్యాంక్ యూ జితేందర్.